ఎట్లా ఉంది ఈ 1 ఇయర్లో మీ ఎక్స్పీరియన్స్? ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి శాఖ ఇరిగేషన్ శాఖ. 2021 కల్లా 80% పోలవరం పూర్తి చేస్తానని అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ 20 సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని గత పాలన నెట్టేసినటువంటి పరిస్థితి. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. గత 5 సంవత్సరాల్లో ₹1 పెట్టలా జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం ఎత్తు తగ్గిస్తారు అని గత 5 ఏళ్లలో ప్రచారం జరిగింది. 45.72 మీటర్స్గా పోలవరం నిర్మాణం చేస్తూ ఉన్నాం. రాయలసీమ బిడ్డ అని చెప్పేవాడు నాటి ముఖ్యమంత్రి. మరి హంద్రీనవాకు సంబంధించి 5 సంవత్సరాల్లో ₹1 కేటాయించలేదు. గత ప్రభుత్వం పనితీరుకి ఈ ప్రభుత్వం పనితీరుకి డిఫరెన్స్ పులిచింతలే. ఆ పోలవరం యొక్క ఫలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు అందించేటువంటి బాధ్యత ఈవేళ ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ఒకటి మంత్రిగా బాధ్యతలు తీసుకుని సంవత్సరం కంప్లీట్ అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం అయింది. అంటే సిన్సియర్గా ఒక మాట మీకు చెప్పాలి, గత 5 ఏళ్లలో 2 ఇరిగేషన్ మినిస్టర్లు మారారు. జనానికి ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు అంటే 5 ఏళ్లలో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు అంటే రామానాయుడు అని రూరల్లోకి వెళ్ళి అడిగినా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. ఎట్లా ఉంది ఈ 1 ఇయర్లో మీ ఎక్స్పీరియన్స్? నిజంగా ఇది ఒక అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నా. దానికి కారణం ఏంటంటే, ఒకటి, నేను రైతు బిడ్డగా వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా ఆ రైతాంగానికి అవసరమయ్యేటువంటి సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు అందించేటువంటి ఇరిగేషన్ శాఖకి మంత్రిగా రావడం ఒకటి. రెండవది, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజనే కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి శాఖ ఇరిగేషన్ శాఖ. అటువంటి శాఖ మంత్రిగా ఉండడం అదొకటి. మూడవది, ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైనటువంటి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ప్రక్షాళన చేస్తూ మళ్ళీ గాడిలో పెడుతూ చంద్రబాబు నాయుడు గారి యొక్క గైడెన్స్తో, ఎందుకంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేనున్నా, చంద్రబాబు నాయుడు గారికి అణువు కూడా ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి శాఖ ఇరిగేషన్. చంద్రబాబు నాయుడు ఆయన ఇష్టపడేటువంటి శాఖకు నేను మంత్రిగా ఉండడం నిజంగా సంతోషం. అందుకే క్లిష్టమైనటువంటి పరిస్థితులున్నా, ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, 5 సంవత్సరాల విధ్వంసం గురైనా సరే ఆ యొక్క కష్టపడుతూ శ్రమిస్తూ ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అవసరం ఉన్నంత ఏదైతే నిధుల్ని సమీకరించుకుంటూ ఒక్కొక్క సవాళ్ళను అధిగమిస్తూ పని చేసుకుంటూ ఈ సంవత్సరం నుంచి వస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా మీ అందరికీ తెలుసు, ఏదైతే ఈవేళ ప్రాజెక్టులు కూడా ఒక ప్రాధాన్యత పెట్టుకుని ఆ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాకు ఒకటే చెప్తూ ఉంటారు, 1 సంవత్సరం వర్షాలు బాగా పడితే అంటే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి బట్టి ఆఖరి ఎకరం వరకు కూడా నీరందించాలి. ఒకటి, 1 సంవత్సరం వర్షాలు బాగా పడితే నెక్స్ట్ 2-3 ఇయర్స్ 1 ఇయర్ వర్షాలు లేకపోయినప్పుడు కూడా కరువు అనేది కనపడకుండా ఉన్న వాటర్ని మీరు రిజర్వాయర్లోనూ ఏదైతే చెరువుల్లోనూ రిజర్వ్ చేసుకోవాలని ఏదైతే చెప్తూ ఉంటారో ఈ సంవత్సర కాలంలో వాటిని అమలు చేసుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈవేళ రాయలసీమ లాంటి జిల్లాలలో కూడా ఈ రోజు కూడా 142 టీఎంసీల నీరు ఈవేళ రిజర్వ్ చేయగలిగాం. ఈరోజు అంటే అవసరాలకు పోను సాగునీరు త్రాగునీరు అవసరాలకు పోను జూన్ నెల వచ్చే సమయానికి కూడా ఇంకా 142 టీఎంసీలు ఈవేళ రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి కరువు జిల్లాలు కూడా రిజర్వ్ చేయగలిగామని అంటే ఈ సంవత్సర కాలంలో అవకాశం ఉన్నంత వరకు, అంటే అన్నీ చేసేస్తున్నాము అని నేను చెప్పలేను కానీ ఉన్నంతలో కష్టపడుతూ ఆ ప్రయారిటీ పెట్టుకుంటూ పనిచేస్తూ ఉన్నాం. అంటే బేసిక్గా ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఒక రోజంతా కేటాయించడం అనేది ఇండియన్ హిస్టరీలో లేదండి, ఏ స్టేట్లో. అలాంటిది సోమవారం పోలవరం అని ఆయన 2014-19 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ రివ్యూ కోసం ఒక రోజంతా కేటాయించేవారు. సో అంతటి ప్రెస్టీజియస్ శాఖ అది. సో ఆ శాఖని మీ తల మీద పెట్టారు అంటే అర్థం కత్తి మీద సాము, ఒక విధంగా చెప్పాలి అంటే ఒక విధంగా ముళ్ళ కిరీటమే మీకు. సో
సో ఎలా ఫేస్ చేయగలుగుతున్నాడు? ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అనేక సవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎప్పటి నుంచో మన కళ, 2014-19 మధ్యలో బాగా స్పీడప్ అయింది అనుకునే టైంలో ప్రభుత్వం మారిపోవటం, రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ వర్క్ అంతా ఆగిపోవటం, రకరకాల కారణాలతో ఇప్పటికీ కూడా జరిగిన పరిస్థితి. 2021 కల్లా ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేస్తానని అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలోనే అన్నారు. కానీ ఈ రోజుకి అయిన పరిస్థితులు ఎట్లా ఫేస్ చేస్తారు ఇదంతా కూడా? ఎస్, మీరు చెప్పినట్లుగా ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో 72% పోలవరాన్ని పూర్తి చేశాం. ఏదైతే 19-24లో ప్రభుత్వం మారకుండా ఉంటే మీకు 20-21 కల్లా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. దురదృష్టం, ప్రభుత్వం మారిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మాట్లాడుంచి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని గత పాలన నెట్టేసినటువంటి పరిస్థితి. ఏదైతే పోలవరం విధ్వంసం గురవడం కానీ, ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మేమందరం కూడా చూసినటువంటి స్థితి. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక ఆయన మొట్టమొదటి మళ్ళీ క్షేత్ర పర్యటన పోలవరం ప్రాజెక్టు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయనలో కూడా ఒక ఆవేదన కనిపించింది, కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం ఆ రోజు పోలవరం విధ్వంసాన్ని ఆయన స్వయంగా చూసి. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు పడినటువంటి కష్టం అంతా కూడా నీటి పాలైనటువంటి పరిస్థితి ఆ రోజు 2024 ముఖ్యమంత్రిగా ఆయన పోలవరం మొదటి పర్యటన చూశారు అక్కడ. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు పోలవరాన్ని పట్టాలెక్కిస్తూ, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఎస్, నేను కూడా 14-19లో ఎమ్మెల్యేగా ఉన్నా, అదేవిధంగా 19-24లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు 19-24 నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు మనందరం కూడా చూసాం. ఏదైతే ఆ రోజున ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్ ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు, రెండో మినిస్టర్. ఎస్, అదేవిధంగా నాటి ముఖ్యమంత్రి కూడా చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. 2020 జూన్ అన్నాడు, మళ్ళీ 2020 డిసెంబర్ అన్నాడు, మళ్ళీ 2021 జూన్ అన్నాడు. అంటే 3 సార్లు అసెంబ్లీ సాక్షిగా తేదీలు చెప్పి, అంటే ఒక రకంగా మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. 2020లో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2021లో పూర్తి చేస్తానని నేను అసెంబ్లీలో చెప్పాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే, వీళ్ళు పోలవరం ప్రాజెక్టుకి ఏం ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ ఒక్క విషయాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ రకంగా 3 తేదీలు చెప్పిండు ముఖ్యమంత్రి. 4వసారి అసెంబ్లీలో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవడం సాధ్యం కాదు అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసి పోలవరం మీద ఆశలు వదులుకునేటువంటి విధంగా ఆ రోజు 5 సంవత్సరాల్లో కనిపించినటువంటి పరిస్థితి. అంటే చాలామంది కూడా ఆశలు వదులుకున్నారు, ఇంక ఇది జరిగే పని కాదులే, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఇంకా పోలవరం ప్రాజెక్టుని మనం మర్చిపోవడమేమో అన్నటువంటి దశలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు లక్ష్యం పెట్టారు. ఎస్, డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మాణం ప్రారంభించాం మొన్న జనవరి 18వ తారీఖున ఈ సంవత్సరం 25లో. రేపు డిసెంబర్ 25 కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలి. అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ పూర్తి అయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా ప్యారలల్గా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ కూడా మనం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆయన లక్ష్యంగా అనుగుణంగా గ్యాప్ 1 దగ్గర ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ మరి ఏదైతే మొన్న మరి మే నెలలో స్టార్ట్ చేసుకుని అది 26 మార్చి కల్లా గ్యాప్ 1 దగ్గర మెయిన్ డ్యామ్ పూర్తి చేయాలని, అదేవిధంగా గ్యాప్ 2 దగ్గర రేపు నవంబర్లో మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేసి 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవడమే కాదు, ఆ లక్ష్యానికి అనుగుణంగా ఏ రోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎంత పని చెయ్యాలి అని ఒక డయాఫ్రమ్ వాల్ కానీ, ఒక మెయిన్ డ్యామ్ కానీ, ఒక బట్రస్ డ్యామ్ కానీ, ఇట్లా ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్కి అనుగుణంగా పని రీచ్ అవుతుందా లేదని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి 10-15 రోజులకి ఇక్కడ రివ్యూ చేస్తున్నారు. పోలవరం కూడా ఈ 10 మంత్స్లో అప్పుడే 3 సార్లు ఆయన డైరెక్ట్గా విజిట్ చేశారు. ఈ రకంగా నేను కూడా మొన్న 3 డేస్ బ్యాక్ పోలవరం కూడా రివ్యూ చేసుకున్నాం. పనులన్నీ కూడా సంతృప్తికరంగానే జరుగుతూ ఉన్నాయి. అనుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగానే పోలవరం పూర్తవుతుందనేటువంటి విధంగా వర్క్స్ అన్నీ కూడా ముందుకెళ్తూ ఉన్నాయి.
అంటే మీరు చెప్పిన డయాఫ్రమ్ వాళ్ళు చాలా ఎక్కువ లేట్ అయ్యే వరకు కూడా అదేనండి. అప్పట్లో నేను బోవర్ కంపెనీ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా అక్కడ తిరిగాను కాబట్టి నాకు ఐడియా ఉంది. ఎంత కష్టసాధ్యం కదా భూమి లోపల 100 అడుగుల పైనుంచి గోడ కట్టుకుంటూ రావటం అనేది. సో మీరు అన్నట్టుగా చాలా మందికి డయాఫ్రమ్ వాల్ అంటే తెలియని పరిస్థితి ఉంటుంది. ఎస్, మీరంటే గుర్తుకొచ్చింది. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ పోలవరం నియోజకవర్గానికి వచ్చి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. సందర్శనకు వచ్చి ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు, అసలు ఇక్కడ ఒక్క నిర్మాణం కూడా జరగలేదు, ఈ యొక్క కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ఏమైపోయాయని ప్రశ్నించాడు. అంటే పాపం ఆయనకి డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారని తెలియదు. అంతే, అప్పుడు డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం జరిగింది. కానీ ఈయన పాదయాత్రలో అక్కడ చూసేటప్పటికి సమాంతరంగా కనిపిస్తుంది. అంటే మీరు చెప్పిన డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ ఉంటుందో ఆ రోజు ముఖ్యమంత్రికి తెలియలేదు. ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా మాట చెప్పాడు ఆయన. ఆ డయాఫ్రమ్ వాల్ ఏముంది, బాక్రానంగల్కి ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కి ఉంటుంది, ప్రతి ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ ఉంటుందని ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు. అంటే తెలియకపోవడం తప్పేం కాదు. ఇప్పుడు మాకు కూడా తెలియదు, మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాదు, కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తెలుసున్న వాళ్ళని అడిగి దాన్ని ఎట్లా మనం పని పూర్తి చేయాలనేది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు అప్పుడు 400 కోట్లతో అయిపోయింది డయాఫ్రమ్ వాల్. ఇప్పుడు దెబ్బతింటం వల్ల మళ్ళీ ఎస్టిమేషన్స్ పెరిగి 900 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పైగా టైం డిలే. డయాఫ్రమ్ వాల్ కట్టితే కానీ కంప్లీట్ అయితే కానీ దాని మీద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టే పరిస్థితి. కరెక్ట్. ఇదంతా 2027 లోపు కంప్లీట్ చేయగలరా? చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పడం జరిగింది, ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు మీరు చెప్పినట్లుగా అప్పుడు 18 నెలల సమయం పట్టింది. ఈసారి ఆ సమయాన్ని 12 నెలలకే. ఎందుకంటే వర్షాకాలంలో కూడా పనులు ఆపకుండా చేయాలనేటువంటి ఆలోచన. అంటే ఇప్పుడు సపోజ్ మీరు జనవరిలో స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం జూన్ ఎండింగ్కి క్లోజ్ చేసేవారు గతంలో. మళ్ళీ నవంబర్ 2nd సీజన్ స్టార్ట్లో మొదలుపెట్టేవారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా వర్షాకాలంలో కూడా పనులు చేసుకునేటువంటి విధంగా ఏదైతే ఇప్పుడు మనం అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ వర్షాకాలంలో అప్పర్ కాపర్ డ్యామ్ సీపేజ్ ఉంటుంది కాబట్టి దానికి ఒక బట్రస్ డ్యామ్ను కూడా నిర్మాణం చేయమని ఏదైతే మనం ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారం బట్రస్ డ్యామ్ అనేది ఇప్పుడు 80% కంప్లీట్ అయింది. ఈ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం. అంటే తద్వారా ఆ సీపేజ్ ఏదైతే వాటర్ వస్తూ ఉందో పనికి ఆటంకం కలిగించేటువంటి వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకునేటువంటి విధంగా దగ్గర 200 మోటార్స్ని మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే తద్వారా ఎంత సీపేజ్ వాటర్ వస్తే అంత బయటికి లిఫ్ట్ చేసుకుంటూ ఆ వర్క్ ఆకుండా మనం పని చేసుకుంటూ ఉంటాం. ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ లోయర్ కాపర్ డ్యామ్ మధ్యలో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కంటిన్యూగా చేస్తూ ఉంటాం. కాకపోతే కొంత ప్లానింగ్ కూడా మేము, అందుకనే మొన్న జనవరిలో మేము స్టార్ట్ చేసిన దగ్గర హైయెస్ట్ డెప్త్ ఎక్కడ ఉంటుందో అక్కడ స్టార్ట్ చేసుకున్నాం. రేపు ఈ జూలై అంటే రెయిన్స్ స్టార్ట్ అయ్యి ఫ్లడ్ వస్తుంది అనేటప్పటికీ పనులు ఆపకుండా కొంచెం డెప్త్ తక్కువ ఉన్నా కూడా అంటే 30-45 మీటర్స్ డెప్త్ ఉన్న దగ్గర స్టార్ట్ చేస్తాం. అంటే ఇట్లా పనిని విభజన చేసుకుని ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తూ ఉన్నాం డయాఫ్రమ్ వాల్ ఇష్యూ. మీరు చెప్పినట్లుగా డయాఫ్రమ్ వాల్ అయ్యేంత వరకు వేచి చూడట్లా, వెంటనే ఇప్పుడు గ్యాప్ 1 స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇమ్మీడియట్లీ నవంబర్లో గ్యాప్ 2 దగ్గర మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇట్లాగా మల్టిపుల్గా వర్క్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు డ్యామ్ స్టార్ట్ చేస్తామనంటే అవట్లా నేను రివ్యూ చేసుకున్నాం. ఇప్పుడు గ్యాప్ 1 దగ్గర మనం మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా అక్కడ స్టాక్ చేసుకున్నారు. ఎందుకంటే లక్షల క్యూబిక్ మీటర్లు కావాలి మెటీరియల్, అవన్నీ ఎంత డంప్ చేసుకున్నారు. ఇంకా ఇట్లాగ మేము ప్రతిదీ కూడా ఎవ్రీడే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఎవ్రీడే మేము చూసుకుంటూ ఉన్నాం. ఏ రోజు వర్క్ ఆ రోజు జరగకపోతే ఇమ్మీడియట్లీ ఆ రోజే మేము రివ్యూ తీసుకుంటూ ఉన్నాం. వారం ఎక్కడైనా ఒక వర్క్ ఏదైనా లేట్ అవుతాయి అంటే రెయిన్స్ వల్ల లేకపోతే రిపేర్స్ లేట్ అవుతాయి నెక్స్ట్ వీక్ కవర్ చేసుకుంటున్నాం. ఒక 1 మంత్ ఏదైనా డిలే అవుతే నెక్స్ట్ మంత్లో కవర్ చేసుకుంటాం. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు వేరే స్కీముల కోసం, అప్పుడున్న ఉచిత పథకాల కోసం మళ్లించారు అనేది ఒక ఆరోపణ. సో దాని మీద ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? ఆల్రెడీ మనం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద మనం ఆ రోజు శ్వేతపత్రం ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేసాం. ఆ రోజు అందులో కూడా పర్టికులర్గా మీరు చెప్పినట్లుగా ఆ రోజు 14-19లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసేటప్పుడు ఆ రోజు కేంద్రం నుంచి నిధులు వచ్చేంత వరకు వేచి చూడకుండా స్టేట్ గవర్నమెంటే అమౌంట్ని మేము ఇన్వెస్ట్ చేసి పోలవరం ప్రాజెక్ట్ని ముందు తీసుకొచ్చాం. తర్వాత 19లో వచ్చినటువంటి ప్రభుత్వానికి
ఆ 19 మెయిన్ చేసినటువంటి పనుల నిమిత్తం దగ్గర దగ్గర 3,650 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు సంబంధించి రీయింబర్స్మెంటు గత ప్రభుత్వానికి వచ్చింది. ఎస్ సార్. ఎంత దురదృష్టం అంటే పోలవరం నిమిత్తం వచ్చినటువంటి ఆ రీయింబర్స్మెంట్ నిధుల్ని ఆ పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు పెట్టకుండా ఆ నిధులను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అనేది. నేను ఆశ్చర్యపోయాను మొన్న కూడా, ఎందుకంటే మీరు తెలుసు నిర్వాసితులు అంటే మాకు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితులు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు అంటే వాళ్ళు విలువైన భూములు త్యాగం చేశారు వాళ్ళ జీవితాన్ని. అటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము వచ్చిన తర్వాత మొన్న జనవరిలో 900 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. వాళ్ళు ఒకటే చెప్పారు మొన్న మేము పోలవరం పోయినప్పుడు నిర్వాసితులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో, సార్ మాకు 2017లో మాకు 800 కోట్ల రూపాయలు మా అకౌంట్లో పడ్డాయి నిర్వాసితులకు. మళ్ళీ ఇదిగో మన 2020 జనవరిలో 900 కోట్ల రూపాయలు. అప్పుడు ముఖ్యమంత్రి మీరే, ఇప్పుడు ముఖ్యమంత్రి మీరే. ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. సరికదా కనీసం మా నిర్వాసితుల కాలనీలకు కూడా ఒక అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి చేయకపోతే వరదలు వస్తే కనీసం మాకు ఒక పాల ప్యాకెట్, ఒక మంచినీళ్ళ ప్యాకెట్ ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. కొండల్లో గుట్టల్లో బిక్కుమంటూ బతికాము. ఏ పాము వచ్చి ఏం కాటేస్తుందో అనే భయంతో బతికాము. ఆ రోజును ఎందుకు ఈ రాష్ట్రంలో మమ్మల్ని కలిపారు, మళ్ళీ మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అని రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కల్పించాడు మాకు. మళ్ళీ మీరు వచ్చారు, మళ్ళీ మాకు నిజమైనటువంటి పండుగలు చేసుకునేటువంటి విధంగా మరి రాష్ట్రంలో నిర్వాసితులు సంక్షేమం చూస్తున్నారని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా 1 by 1 ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. పోలవరం ఎత్తు తగ్గిస్తారు అని గత 5 ఏళ్లలో ప్రచారం జరిగింది. డ్యామ్ కాదు అది, బ్యారేజ్ మాత్రమే అన్నట్టుగా ఎత్తు ఇన్ని ఫీట్స్ తగ్గిస్తామని. సో అదేమన్నా క్లారిటీ వచ్చిందంటే చాలా మందిలో ఆ కన్ఫ్యూజన్ ఇప్పటికి కూడా ఉంది. రెండోది R&R ప్యాకేజీ 5 ఏళ్ల క్రితం కంప్లీట్ చేసుకుంటే ఇంతలో అయిపోయేది, 10 ఏళ్ల క్రితం కంప్లీట్ అయి ఉంటే ఇంకోలా ఉండేది. మన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా గతంలో ఉన్న ఎస్టిమేషన్స్ ప్రకారం R&R ప్యాకేజ్ ఇప్పటికి కూడా లెక్కేస్తున్నారు. కానీ నీకు R&R పరిధిలో ఉన్న గ్రామాల్లో భూముల విలువలు పెరిగినాయి, నష్టపరిహారం చెల్లించాల్సిన అమౌంట్ పెరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీ ఎస్టిమేషన్ R&R ఎంత అవుతుంది అనుకుంటున్నారు? మీరు చెప్పినట్లుగా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ మేము ఆ రోజు 2019కి ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు కేంద్రం దగ్గర మీ అందరికీ తెలుసు 54,000 కోట్ల రూపాయలకి ఆ రోజు మనం ఆమోదం తెచ్చుకున్నాం కేంద్ర ప్రభుత్వంతో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడ కూడా 2019కి ముందు ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ, 2019కి ముందు 45.72 అని కానీ 41.15 మీటర్స్ అని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. 2019 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మొట్టమొదటిసారిగా ఇట్లా ఫేజ్ 1 ఫేజ్ 2 అని తీసుకొచ్చారు. 45, 41 అని తీసుకొచ్చింది గత ప్రభుత్వం. నేను కూడా అందుకే అసెంబ్లీలో కానీ మొన్న శాసన మండలిలో కానీ విత్ రికార్డ్స్ పెట్టుకుని మాట్లాడా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర నుండి కేంద్రానికి జరిగినటువంటి ప్రతి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా డాక్యుమెంట్స్తో సహా చూపించి, ఇదిగో 2022 నుంచి 2024 మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఎత్తు నిమిత్తం కానీ లేదంటే ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ వచ్చింది తప్ప తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019కి ముందు ఎక్కడైనా ఈ 41.15 కానీ 45.72 కానీ ఎక్కడన్నా చూపించినట్టే ఎక్కడ కూడా తోక ముడిచారు, చెప్పలేకపోయారు. అంటే ఆ రకంగా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రం యొక్క సహకారంతో 12,157 కోట్లు నిధులు మంజూరు చేసుకుని సరే అది ఫస్ట్ ఫేజ్ కింద అంటే ఏదైతే ఇప్పుడు 41.15 మీటర్స్కి ఏదైతే ఇప్పుడు నిర్వాసితులకు సంబంధించినటువంటి R&R అంటే ఇప్పుడు ఎక్కడ కూడా పోలవరం ఎత్తు అనేది తగ్గదు. అంటే 45.72 మీటర్స్కే పోలవరం నిర్మాణం చేస్తూ ఉన్నాం ఇప్పుడు. కాకపోతే పోలవరం 45.72 నిర్మాణం చేసిన తర్వాత మనం ఇప్పుడు R&Rకి ఇవ్వాలి కాబట్టి మనం ఇప్పుడు 45 అంటే ఈ హైట్ ఉంటుంది. సపోజ్ 41.15 మీటర్స్కి ఉండేటువంటి కాంటూర్ ఏదైతే అంటే అక్కడ వరకు నీళ్లు నిలబెడితే ఆ కాంటూర్ వరకు ఏదైతే ఇప్పుడు R&R ఇవ్వాల్సి వస్తుందో అది ఫస్ట్ ఫేజ్ కింద వాళ్ళకి మనం ఇస్తూ ఉన్నాం. ఆ రకంగానే ఇప్పుడు R&Rకి సంబంధించి మీరు చెప్పినట్లుగా మొన్ననే ఒక 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసాం.
అదేవిధంగా వాళ్ళకి కాలనీలు కూడా ఇప్పుడు మళ్ళీ టెండర్స్ మళ్ళీ పిలిచి కాలనీలు, అదేవిధంగా కాలనీలో మౌలిక వస్తువులు అన్నీ కూడా నిర్మాణానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. అంటే ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపులోనే ఒక 6 నెలలు ముందుగానే ఈ ఫేజ్ 1 ఏదైతే 41.15 మీటర్స్కి కాంటూరుకి సంబంధించి ఏదైతే ముంపుకు గురవుతుందో ఆ ప్రాంతంలో ఆర్ఎండ్ఆర్ కూడా క్లియర్ చేస్తాం. దగ్గర దగ్గర ఒక 6,000-7,000 కోట్ల రూపాయల వరకు దీనికే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. తర్వాత ఏదైతే ఆ ప్రాజెక్టులో నీళ్లను అంచెలంచెలుగా, ఎందుకంటే అది 45.72కి వెళ్ళాలంటే నాకు తెలుసుంటే ఆర్ఎండ్ఆర్ ఇంకొక 25,000 కోట్ల రూపాయల వరకు, అంటే ఇక ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చు ఏమి ఉండదు. ఏదైతే వాటర్ లెవెల్ ఎప్పుడైతే 45.72 పెంచామో ఆటోమేటిక్గా కాంటూర్ ఏదైతే పెరుగుతుందో, ముంపు ప్రాంతం ఏదైతే పెరుగుతుందో వాళ్ళని క్లియర్ చేయడానికి ఇంకొక 25,000-30,000 కోట్ల దాకా మరి ఆర్ఎండ్ఆర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్, అంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం, అక్కడ ఇక్కడ కూడా చేత ఏదో ఒక రకంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఒప్పించి, గత ప్రభుత్వం ఫేజ్ 1 అని ఎడగొట్టేసిన మళ్ళీ ఇప్పుడు మోడీ గారిని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా మళ్ళీ ఆ యొక్క 45.72కి ఆర్ఎండ్ఆర్ కూడా తెచ్చుకుని క్లియర్ చేసి ఖచ్చితంగా 45.72 మీటర్స్కి ఆ పోలవరం యొక్క ఫలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు అందించేటువంటి బాధ్యత ఈవేళ ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పోలవరం డ్యామ్ కంప్లీట్ అయ్యేలోపు కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇవ్వడానికి ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చారండి. గత ప్రభుత్వ హయాంలో మోటార్లు ఆన్ చేసిన సందర్భం కూడా చాలా తక్కువ అనుకుంటాను. ఎందుకంటే మీరు స్టార్ట్ చేసింది కాబట్టి దాన్ని మేము వాడకూడదు అన్నట్టుగా, అది అసలు అవసరమే లేదన్నారు కొంతమంది అయితే. అవును, పట్టిసీమ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ రన్నింగ్లోకి వచ్చిందా? మీరు చెప్పినట్లుగా ఆ రోజు పోలవరం సంబంధించి పట్టిసీమ నిర్మాణం చేస్తుంటే నేను కూడా అసెంబ్లీలో చూసాం. ఆ రోజు ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేటువంటి పరిస్థితి. కానీ మీరు చూసారు ఆ రోజు 2019 ఆ రోజు పట్టిసీమ ఆ రోజు కానీ ఈ రోజు కానీ చూస్తే 5 సంవత్సరాల్లో మేము పట్టిసీమ ఖర్చు పెట్టింది 1,300 కోట్లు అవుతే, దాని ద్వారా కృష్ణా డెల్టా స్థిరీకరణ చేయడం ద్వారా దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఈవేళ ఆదాయం వచ్చింది ఈ రాష్ట్రానికి. అంటే ఒక 1,300 కోట్లు పెడితే మరి ఈవేళ 50,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి. అంటే పోలవరం ప్రాజెక్ట్ అయ్యేంత వరకు వేచి చూడకుండా ఆ పట్టిసీమ వల్ల ఎంత లబ్ధి చేకూరుతుంది. మీరు అన్నట్టు గత 5 సంవత్సరాల పాలనలో పట్టిసీమను ఉపయోగించుకోకూడదు అనుకున్నా కానీ వాళ్ళ దురదృష్టం కొలిది లాస్ట్ 2 ఇయర్స్ వర్షాలు లేనిటువంటి పరిస్థితుల్లో కృష్ణా డెల్టాకి కనీసం త్రాగునీరు లేనిటువంటి స్థితిలో వాళ్ళు ఏదైతే పట్టిసీమను ఉపయోగించుకోక వాళ్ళకి తప్పలేదు. ఏదైతే మనం ఇప్పుడు ఆ పట్టిసీమ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కృష్ణా డెల్టాకి మనకి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు ఖచ్చితంగా ఎత్తిపోతులను ఉపయోగిస్తూ ఉన్నాం. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ముందు చూపుతాడు. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ పోలవరం బనకచర్ల ఏదైతే ఉందో, ఎందుకంటే ఇది కూడా నిజంగా దూరదృష్టి. అంటే ఇప్పుడు చాలామందికి అరే ఇప్పుడు 80,000 కోట్ల రూపాయలు అని, ఎస్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్లో ఉన్నాం, ఇవాళ కేంద్రం కూడా సహకారం అందించడానికి ముందుకు వస్తుంది. ఈ టైంలో కొంత కేంద్రం నుంచి సహకారం తీసుకుని కొంత ఏదో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదో మనం ఏదో హైబ్రిడ్ మోడల్లో కొంత తీసుకొని కొంత లోన్స్ తీసుకుని మనం నిర్మాణం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా రేపు రాయలసీమ జిల్లాలన్నీ కూడా పచ్చని పైరులాగా మారేటువంటి పరిస్థితి పోలవరం. దానివల్ల కూడా ఎవరికీ నష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు గోదావరి నీరు చాలామంది రాష్ట్రాల వాళ్ళ పొరుగు రాష్ట్రం కూడా అభ్యంతరాలు లేవనెత్తుంది. కానీ వాస్తవం చూస్తే ఈవేళ మీకు తెలుసు గోదావరిలో ప్రతి సంవత్సరం కూడా 3,000 టీమ్స్ నీరు వృధాగా సముద్రంలో పోతుంది. నేను కూడా గోదావరి జిల్లా వాసిని, మా నియోజకవర్గంలో కూడా 20 కిలోమీటర్లు పోతుంది గోదావరి. ఇప్పుడు కూడా స్టిల్ ఈరోజు ఇంకా వర్షాలు పూర్తిగా ప్రారంభం కాలేదుగా, ఇది జూన్ 13వ తారీఖు అనుకుంటున్నాను. అంటే ఇప్పటికీ వర్షాలు ప్రారంభం కాల, పూర్తి స్థాయిలో మాన్సూన్స్ లేదు. కానీ ఈ రోజు కూడా 20,000 క్యూసెక్లు పోతుంది, ఇప్పుడు సముద్రంలో పోతుంది. ఇప్పుడు స్టిల్ మీరు ఇటు కృష్ణానది తీసుకోండి, ఇప్పుడు ఇంకా ఆల్మెట్టి నిండలేదు. మరి ఏదైతే జోరాల ఇంకా ఇవన్నీ నారాయణపూరు, అదేవిధంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ అన్నీ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. అంటే అక్కడేమో అప్పుడే సముద్రంలో పోతుంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మనం ఏదైతే ఆ సముద్రంలోకి వృధాగా పోయేటి నీరు 3,000 టీఎంసీ నీరులో 200 టీఎంసీ తీసుకుంటున్నాం అంతే. మనం ఒకవేళ మనం తీసుకోలేదనుకోండి అది కూడా ఉప్పు నీరులో కలిసిపోతుంది, ఇంకా 2,800 పోతుంది, మళ్ళీ 200 తీసుకుని. అంచేత అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని తీసుకుని దాన్ని 3
ఏదైతే డివిజన్స్ కింద అంటే పోలవరం టు కృష్ణ, అదేవిధంగా కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్, బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల, ఇట్లా బనకచెర్ల తీసుకెళ్ళి అటు రాయలసీమ అంటే ఏదైతే హంద్రీనేవా, అదేవిధంగా ఏదైతే గాలేరు నగరి, తెలివిగంగ, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్, ఇట్లా మొత్తం అన్నిటికీ కూడా ఎప్పుడైనా కృష్ణాలో కనుక వాటర్ ఇబ్బంది వచ్చినా, తుంగభద్రలో ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా కూడా ఈ యొక్క వృధాగా పోయే నీటి ద్వారా రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమ ఒక రతనాలసీమగా మార్చడానికి ఖచ్చితంగా ఈ పోలవరం అంటే ఇట్లా ఒక ముందు చూపు. ఈ ముందు చూపు అని నేను ఎందుకు అన్నానంటే ఇప్పుడు చాలామంది పెద్దగరచొచ్చు. ఆ రోజు కూడా మనం చూస్తాం హైదరాబాద్, ఆ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదని సాఫ్ట్వేర్ అంటే ఒక సైబరాబాద్ని, హైదరాబాద్ని తయారు చేశాడు ఆయన. ఆ రోజు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, కంప్యూటర్లు కూడి పెడతాయా అని అన్నాడు. అంచేత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ కంప్యూటరే అందరికీ లోకమైనటువంటి పరిస్థితి అయింది. అంటే అట్లా ఆయన ఆ రోజు ఒక ఏదైతే ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కానీ, రింగ్ రోడ్డు కానీ, ఇట్లా ఏదైతే హైదరాబాదు ఆదాయం 62% వేల తెలంగాణ ఉపయోగపడుతుంది. అంటే చేత భవిష్యత్తులో కూడా మరి పోలవరం బనకచెర్ల అంటే మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా మళ్ళీ రిటర్న్ వస్తుంది. మీకు 90 రూపాయలు, 100 రూపాయలు రిటర్న్ వస్తుంది. ఆ ప్లాన్గానే ఇవాళ ఇరిగేషన్లో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ప్లానింగ్తో వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ అంటే ఈ పోలవరం బనకచెర్ల అట్లనే ఇప్పుడు నీళ్ళ ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక పోలవరం అనేదే కాకుండా ఏదైతే ప్రాధాన్యత కూడా పెట్టుకున్నాం ప్రాజెక్టులు. ఇప్పుడు రాయలసీమకి హంద్రీనేవా అంటే వరం, అది హంద్రీనేవా. అటువంటి హంద్రీనేవాకు మొన్న 3,800 కోట్ల రూపాయలు మేము నిధులు కేటాయించడమే కాదు, పనులు కూడా చేస్తూ రేపు 25 అంటే ఈ సంవత్సరమే రేపు జూలై నాటికి నీళ్లు తీసుకెళ్లాలని శివారు ప్రాంతానికి. నిజంగా గత 5 సంవత్సరాల పాలనలో రాయలసీమ బిడ్డ అని చెప్పేవాడు నాటి ముఖ్యమంత్రి. మరి హంద్రీనేవాకు సంబంధించి 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి తీయలేదు, ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆఖరికి హంద్రీనేవాకు వాడినటువంటి మోటార్లకి బిల్లులు కూడా, కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టిపోయాడు. మళ్ళీ ఈరోజు మరి 3,800 కోట్ల ప్రాజెక్టు పెట్టాం. అక్కడ నేను రివ్యూస్కి వెళ్తూ ఉంటే అక్కడ రైతులందరూ చెప్తూ ఉన్నారు, మా జీవితంలో ఈ రకంగా పనులు జరగడం అంటే ఇంత వేలాది మంది మ్యాన్ పవర్, వేలాది మిషనరీని ఫస్ట్ టైం చూస్తున్నాం డే అండ్ నైట్ అని చెప్పి. అంటే ఇట్లా ప్రతిదీ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఇవాళ ఒక హంద్రీనేవా కానీ, అదేవిధంగా మీకు ఏదైతే వెలిగొండ కూడా మీకు తెలుసు, ప్రకాశం జిల్లా అంటే బాగా వెనకబడినటువంటి ప్రాంతం. అవును, అక్కడ కూడా ఈరోజు వెలిగొండకు కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఆ వెలిగొండ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే నేను కూడా ఇరిగేషన్ మంత్రిగా వచ్చిన తర్వాత నాకు కూడా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే వెలిగొండకి జాతికి అంకితం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల ముందు. నేను కూడా జాతికి అంకితం చేశాడంటే వెలిగొండకి మనకు పెద్దగా చేసి పనులే ఉంటాయిలే అని అనుకున్నా. తీరా వెలిగొండకి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద సున్నా. వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్ పనులు పూర్తి కాలేదు. వెలిగొండకు సంబంధించి టన్నెల్ 2లో అసలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉండి పనిచేస్తే మినిమం 2 years పడుతుంది అక్కడ బెంచింగ్ కానీ లైనింగ్ కానీ. చంద్రబాబు నాయుడు వ్యక్తి పనిచేస్తే ఇంక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. ఆ బెంచింగ్ లైనింగ్ చేస్తే క్లిష్టతరమైనటువంటిది, అది లోపల 6 kilometers చేయాలి. ఇంకా దానికి దాటి ముందుకు వస్తే మరి అక్కడ ఏదైతే కెనాల్ ఏదైతే ఉందో వర్షపు నీరు వస్తే గట్లు దిగిపోయి ఊళ్ళ మీద పడిపోతుంది. అంటే అక్కడ లైనింగ్ చేయాలి, సీసీ వాల్ కట్టాలి. దాన్ని దాటి వస్తే రిజర్వాయర్లో నీళ్ళు నింపాలంటే అక్కడ 900 కోట్లు ఇవ్వాలి, ఒక్క రూపాయి ఇవ్వలేదు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంటే దగ్గర 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మినిమం చంద్రబాబు లాంటి వ్యక్తి పనిచేస్తే 2 సంవత్సరాలు పడుతుంది. ఇన్ని పనులుండి జాతికి అంకితం అన్నాడంటే మహానుభావుడు అసలు ఇంకా ఆయన అంతా ఆశ్చర్యం అనమాట. అంటే December 2025 కల్లా అది హంద్రీనేవా సుజల స్రవంతి కంప్లీట్ చేస్తామన్నారు కదా, అయిపోతాయండి? అంటే చాలా పెండింగ్ ఉంది అంటున్నారు కదా. అంటే పెండింగ్ ఉంది, కానీ సాధ్యమైనంత వరకు అంటే మాకు కొంచెం మొన్న మే నెలలో కొద్దిగా వర్షాలు బాగా పడ్డాయి అక్కడ అనంతపూరు, చిత్తూరు, కర్నూలు అంతా కూడా. దానివల్ల కొంచెం వర్క్స్ డిలే అవుతున్నా కూడా కొంచెం దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే హంద్రీనేవా పనులు చేయాలంటే కొంచెం క్లిష్టమైంది. ఎందుకంటే మొన్న మార్చి నెల వరకు వాటర్ ఇస్తూ ఉన్నాం మనం, మార్చి నెల వరకు వాటర్ పంప్ చేస్తూ ఉన్నాం. ఇది హంద్రీనేవా ఒక్క ఏప్రిల్ మేలో మాత్రమే మనం 2 నెలలే చేయాలి. ఆ 2 నెలల్లో మే నెలలో కొద్దిగా రెయిన్స్ పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు జూన్ నెలలో కూడా కొద్దిగా వాతావరణం మీరు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి 1 నెల అటు అయినా ఇటైనా
ఒక లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అది నెరవేర్చే విధంగా హెచ్ఎన్ఎస్ఎస్ పనులు జరుగుతున్నాయి. అంటే గండ్రేవులు ఒకటి, వైకుంఠపురం బ్యారేజీ రెండు పెండింగ్లోనే ఉన్నాయి కదా, ఇంకా వేరే స్టేట్స్తో ఇబ్బందులు ఉన్నాయి కదా. గతంలో మనం అనుకున్నాం ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మన నీళ్లు కృష్ణానదికి వచ్చినప్పుడు కృష్ణానది నుంచి నీరును వైకుంఠపురం దగ్గర నుంచి మనము ఆ వాటర్ని లిఫ్ట్ చేసి చేయాలన్న ఆలోచన. కానీ ఇప్పుడు ఏదైతే ఈ పోలవరం బనకచర్ల ఏదైతే మనం తీసుకుంటూ ఉన్నామో ఆ పోలవరం బనకచర్ల ద్వారా ఇప్పుడు మనం గోదావరి నీరు తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా ఈ వైకుంఠపురంది దాంట్లోనే ఆ పోలవరం బనకచర్లలోనే మిక్స్ చేసుకుని దాని ద్వారానే రేపు భవిష్యత్తులో పనిచేసుకుంటాం. చింతలపూడి ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వం అప్పుడు 2019లో ప్రభుత్వం పడిపోవడంతో అది అట్లాగే హోల్డ్ అయిపోయింది. ఆ తర్వాత దాని ఊసు కూడా ఎత్తలేదు ఎవరు. ఎస్, మీరు మంచి పాయింట్. ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడే, ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత నేను కూడా ఒక రైతుగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కానీ గతంలో 5 సంవత్సరాలు 19 ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒక జనరల్ సెక్రటరీగా 14-19లో కూడా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 19-24లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ పార్టీ కార్యక్రమాలని మొత్తం రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి దశలో ఈ వాళ్ళ బాధలు కష్టాలు కూడా చూసినటువంటి వ్యక్తులు. నిజంగా చింతలపూడి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. అంచేత దీన్ని కూడా ప్రాధాన్యత పెట్టుకుని ఏదైతే ఇప్పుడు నేను హెచ్ఎన్ఎస్ఎస్ లేకపోతే వెలిగొండ లేకపోతే పోలవరం లెఫ్ట్ కెనాల్ అంటే సార్ కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు మనం ప్రారంభించాలి. ఈ సంవత్సరమే పోలవరం పూర్తవకపోయినా ఈలోపుగానే అక్కడ పుష్కర అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఏవైతే దాన్ని ఉపయోగించి నీరైనా సరే ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలని అంటే ఈవేళ 1200 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ పనులు చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ₹1 పెట్టలా జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర మీద మాత్రం మాటలతో ప్రేమ కురిపించేవాడు, మేము పనులతో ప్రేమ కురిపిస్తూ ఉన్నాం. విశాఖ రాజధాని అన్నాడు, రేపు విశాఖ నుంచి నా పరిపాలన అన్నాడు, అక్కడ రుచికొండను బోడుగుండు చేసి అక్కడ పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేశాడు. కనీసం ఆ విశాఖపట్నానికి ఆ స్టీల్ ప్లాంట్కి అక్కడ ఇండస్ట్రీస్కి చొక్క నీరిద్దామనే ఆలోచన ఆయనకి రాలేదు. ఎడమ కాలువ కంప్లీట్ చేసి ఉండి మీరు అన్నట్టు ప్రకారం వైజాగ్ ఈ పాటికి నీళ్ళు వెళ్ళిపోయి ఉండే, ఉత్తరాంధ్రలో చాలా పార్ట్ డెవలప్మెంట్ అయ్యి ఉండే. ఇట్లా తారక రామసాగర్ ప్రాజెక్ట్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వాటి మీద కూడా పెద్దగా కాన్సన్ట్రేషన్ లేదు. అలా మీకు వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయిన తర్వాత గ్రావిటీ మీద వెళ్తుంది లెఫ్ట్ టు రైట్, ఓకే. కానీ ఈ లోపుకు ఇప్పుడు మనం పట్టిసీమని పెట్టుకుని ఏ రకంగా కృష్ణా వాటర్ తీసుకొస్తున్నాము, అదేవిధంగా అక్కడ పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతలు ఉన్నాయి. అది 5000 క్యూసెక్లకి మోటార్లు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. వాస్తవానికి ఇప్పుడు 2500 క్యూసెక్లే వాడుకుంటున్నాం మనం, ఇంకా ఎంటీగా కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇమ్మీడియట్లీ వర్క్స్ని కూడా స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే చింతలపూడి చెప్పారో ఆ చింతలపూడి కూడా నేను కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ చింతలపూడి ద్వారా ఈ నాగార్జున సాగర్కు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో, ఎందుకంటే నాగార్జున రైట్ కెనాల్ అంటే మనం వాటర్ తీసుకెళ్తూ ఉన్నాం, మన చేతుల్లోనే ఉంది మనదంతా. ఈ లెఫ్ట్ కెనాల్ వచ్చేటికి తెలంగాణను దాటి రావాలి మనం. అందులో పర్టికులర్గా ఈ మైలవరం, నూజివీడు, గన్నవరం, ఇప్పుడు ఏదైతే ఈ నాగార్జున, దీనికి అంతా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా పూర్తి అయిపోయి ఉంది. ఆ చింతలపూడి ఎత్తిపోతలు పూర్తయితే వాటర్ ఆ మెయిన్ కెనాల్ ద్వారా ఈ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు ఏదైతే ఇప్పుడు ఈ 3-4 కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఉందో దీనికి అంతా మనం ఇవ్వచ్చు. కానీ అదృష్టం ఏంటంటే ఆ 19లో పనులు నిలిచిపోయాయి. ఆ బ్యాలెన్స్ పనులు ఏముందో మనం పూర్తి చేద్దాం అనుకున్నాం. ఈవేళ మా చేతులు కట్టేసినట్టు అయింది ఇప్పుడు చింతలపూడిలో. ఏంటా అని చూస్తే దాని ఈసీ క్లియరెన్స్ ఆ రోజు 2020 సమయంలో అనుకుంటా మన వట్టి వసంత్ కుమార్ గారు ఏదైతే ఈసీ క్లియరెన్స్ తీసుకోలేదని ఆయన ఎన్జీటీకి కంప్లైంట్ చేస్తే ఆ రోజు ఎన్జీటీ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి, 3 నెలల లోపుగా ఈసీ క్లియరెన్స్ తీసుకోండి లేదంటే పనులు నిలిపేయండి అని 75 కోట్లు ఫైన్ విధించింది. ఆ 75 కోట్లు ఫైన్ కట్టకుండా సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళాడు. కానీ 3 నెలల్లో ఈసీ తీసుకోండి లేదంటే పనులు నిలిపేయండి అని చెప్తే పనులు నిలిపేశాడు తప్ప ఈసీ క్లియరెన్స్ తీసుకోలేదు. ఇప్పుడు మనం పనులు చేద్దాము అని అంటే ఈసీ క్లియరెన్స్కి అప్లై చేస్తే ఆ రోజు మీకు టైం పెట్టాము, ఆ 3 monthsలో మీరు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు, పార్లమెంటు, ఈసీ క్లియరెన్స్లు, ఇది పెద్దగా అంటే పనులు చేద్దామని ఏదైతే R&R ఉన్నాయి బ్యాలెన్స్ అక్కడ, దానికి కూడా అమౌంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు R&R ఇన్ని క్లియర్ చేసేసి బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే అన్నీ మేము బడ్జెట్ అన్నీ రూపకల్పన చేసుకుంటాం. కానీ
ఆ ఈసీ క్లియరెన్స్ లేకపోతే మనం ఏ పని చేయడానికి ముందు లేకుండా పోయింది. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆ ఈసీ క్లియరెన్స్ కోసం మళ్ళీ ఇటు సెంట్రల్ గవర్నమెంటు, పార్లమెంటు, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు అక్కడ జల్లేరు రిజర్వాయర్ అని ఉంటుంది, దానికి ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువ కావాలి అని చేత జల్లేరు రిజర్వాయర్ని ప్రస్తుతానికి కట్ చేసి కొంత స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఇట్లా మాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తానండి. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం, వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈరోజు మాకు శాపాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. అండ్ గత ప్రభుత్వంలో ఒక ఆసక్తికరమైన ఇష్యూ, చాలా బాధాకరమైన ఇష్యూ కూడా అండి. పులిచింతల డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. ఎస్, కొట్టుకుపోయి ఇక వాటర్ ఎక్కడ స్టోర్ చేయడానికి లేదు. మొత్తం వాటర్ అంతా ప్రకాశం బ్యారేజీలోకి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి పంపించాం. పులిచింతలో ఒక టీఎంసీ కూడా స్టోర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని నెలల పాటు ఒక గేటు పెట్టడానికి టైం తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా నానా రకాల విమర్శలు, గగ్గోలు పెడితే అప్పుడు చివరికి గేట్ ఏదో తాత్కాలికంగా చేసినట్టున్నారు. ఇప్పుడు ఏంటి సార్ ప్రజెంట్ పొజిషన్? ఈ రేపు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. సో ఎగువ నుంచి వాటర్ వస్తుంది. పులిచింతల్లో ఈసారి స్టోర్ చేసే అవకాశం ఉంటుందా? పులిచింతల్లో స్టోరేజ్ సంగతి కాదండి. ఇప్పుడు ఈ రోజుకి 25 టీఎంసీలు నీరు నిల్వ చేసాం పులిచింతలు ఈరోజు. అంటే ఎప్పటి నీరు అది? గత వర్షాకాలం నీరు. అంటే చూసుకోండి, గత ప్రభుత్వం పనితీరుకి ఈ ప్రభుత్వం పనితీరుకి డిఫరెన్స్ పులిచింతలే. నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఇటు గుంటూరు, ఏదైతే ఈ బాపట్ల, అదేవిధంగా కృష్ణా డెల్టా చొక్క మంచినీరు లేకపోతే మరి ఏదైతే పులిచింతలు చూస్తే 1/2 టీఎంసీ నీరు ఉంది. 1/2 టీఎంసీ నీరు ఎంత అన్యాయం. కొట్టుకుపోయిన తర్వాత స్టోర్ అంటే తర్వాత చేశారు కానీ దాన్ని కూడా ఒక ప్రణాళిక లేదు. అది మొదట్లో స్టాప్ లాక్ అన్నారు, తాత్కాలికం అన్నారు. దాన్ని ఒకవైపుని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అటు వదిలేయడం, మళ్ళీ ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అటు వదిలేయడం, ఒక సిస్టమ్ కానీ ఆ వాటర్ వచ్చినప్పుడు ఆ టైంలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టైంలో ఫ్రీ చేసేసి తర్వాత స్టోర్ చేసుకుందామంటే పైనుంచి మళ్ళీ వాటర్ రావాలి, నాగార్జున సాగర్ నుంచి రావాలి. ఇప్పుడు పులిచింతలకు రావాలంటే నాగార్జున సాగర్ నుంచి రావాలి, నాగార్జున సాగర్ రావాలంటే శ్రీశైలం రావాలి, శ్రీశైలింగ్ రావాలంటే మళ్ళీ జోరాల నుంచి రావాలి, జోరాల కంటే నారాయణపూర్ అంటే ఆలిమట్టి. ఇప్పుడు ఎన్ని వీళ్ళు ఉన్న టైంలో ప్రశాంతంగా నిద్రపోయారు, మొద్దు నిద్ర, తర్వాత పని అవ్వాలి. ఇప్పుడు గుండ్లగమ్మ కూడా స్టోరు మనం వాటర్ అవి కూడా రిజర్వ్ చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ రకంగా అంటే గత ప్రభుత్వం ఏంటంటే ఎక్కడైనా ఒక గేట్లు కానీ, లాకులు కానీ, రోప్స్ కానీ, షట్టర్స్ కానీ మరామతుల మాట్లాడించి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటైన్ చేయలే. దానివల్లే ఈ రకంగా గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, పులిచింతల గేటు కొట్టుకుపోయినా, అన్నమయ్య మీ అందరికీ తెలుసు, అన్నమయ్య ఆ రోజు మరి ప్రభుత్వం తప్పిదం. ఎందుకంటే దాని ఎగువన ఉన్నటువంటి ఫించా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కట్టలు తెగి వస్తున్నప్పుడు ఆ రోజు ఇంటిమేట్ చేశారు, వార్నింగ్ ఇచ్చారు. ఫించా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, దాని వాటర్ అంతా కూడా వచ్చి అన్నమయ్య మీద పడుతుందని చెప్తే ఈ అన్నమయ్య గేట్లు ఎర్లీగా వీళ్ళు తీసి ఆ వాటర్ బయటికి పంపించవలసింది అన్నమయ్య క్రింద ఏదైతే వీళ్ళు శాండ్ మాఫియా పెద్ద ఎత్తున మిషనరీ ఉంది వీళ్ళది. ఈ మిషనరీని జాగ్రత్త పెట్టుకోవడానికి కోసం అన్నమయ్య గేట్లు ఇన్ టైంలో లిఫ్ట్ చేయకుండా ఆ ఫించా వచ్చిన వాటర్ అంతా ఒక్కసారిగా వచ్చే విధంగా అన్నమయ్య కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టుతో పాటు 41 మంది చనిపోయారు, ఊర్లు తుడిచిపెట్టుకుపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కాలు బయట పెట్టల తాడేపల్లి నుంచి అన్నమయ్య ప్రాజెక్టుకి పలకరించాలి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతిపక్షంలో ఉన్న మొక్కలు బురదలు ఊరు తిరిగారు. అంటే ఒక డిఫరెన్స్. మొన్న కూడా కడప మహానాడులో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే అన్నమయ్యకి సంబంధించి కూడా మళ్ళీ ఏదైతే కొట్టుకుపోయినటువంటి ఆ ప్రాజెక్టుని మళ్ళీ పునర్నిర్మాణ దిశగా ఆలోచన చేసి ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేసి దాని మీద కూడా నేను ప్రాధాన్యత ఇస్తాను. అంటే ఇట్లా గత సంవత్సరం విధ్వంసం అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను చూస్తూ ఉంటాయి కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు ఎక్కడ ఒక తట్టు మట్టి తీయలేదు, ఎక్కడ ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ తీయలేదు. అటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మేము ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాం కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఏదో ఒక తాపీ మేస్త్రులుగానో ఏదో మెకానికర్లుగానో పనిచేయవలసి వస్తుంది మేము మంత్రులైనా కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనా మహాత్యం మేము ఒక తాపీ మేస్త్రులు అంటే ఆడు చేసినటువంటి విధ్వంసాన్ని మళ్ళీ తాపీ పట్టుకుని నిర్మాణం చేసేటట్టుగా, ఆడు ఏదైతే ధ్వంసం చేసినవన్నీ కూడా మళ్ళీ మేము ఆ నట్లు బిగించి కరెక్ట్ చేసి మెకానికర్లాగా అయిపోయినట్టు పరిస్థితి అయిపోయింది మాకు ఈ సంవత్సర కాలంలో. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వాటి మీద విచారణకు ఆదేశిస్తున్నారు. పర్టికులర్గా రిక్కర్ మీద విచారణ సాగుతుంది. ఇట్లా చాలా ఇష్యూస్ మీద అక్రమాలు ఏవైతే జరిగాయో, అవినీతి ఎక్కడైతే జరిగిందో వాటి మీద విచారణకు ఆదేశిస్తారు. కానీ ఇరిగేషన్లో
ఇలాంటి అక్రమాలు ఏం జరగలేదు ఇంతవరకు ఎక్కడ విచారణకు ఆదేశించిన ఒకళ్ళు కాదు 2 మంత్రులు పనిచేశారు 2.5 ఏళ్ళు పంచుకుని. సో వీటి మీద ఎక్కడ ఏమైనా విచారణకు ఆదేశించే అవకాశం ఉందా, అట్లా వచ్చిందా మీ దృష్టికి? ఏదైతే ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించి పర్టికులర్గా చాలా చోట్ల ఇప్పుడు విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. అంటే మా ప్రభుత్వం ఏంటంటే కక్షపూరితంగా కాదు, తప్పు చేస్తున్నటువంటి వాడికి శిక్ష ఉండాలి ఖచ్చితంగా. తప్పు చేసిన వాడికి శిక్ష అనేది తప్పదు, పనిష్మెంట్ అనేది ఉండాలి, కక్ష అనేది ఉండదు మా ప్రభుత్వం. అందుకే ఒక సిస్టమేటిక్, ఇప్పుడు మీరు చెప్పారు లిక్కర్ అంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టేసి లోపల వేసేయాలి. ఏదైతే ఆధారాలు సేకరించి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా కేసుకి ఎంత కమిషన్ తీసుకున్నారు, ఏ కేసులు ఏ కంపెనీ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా చేశారో, అంటే ఏదైతే లిక్కర్ ఏ రకంగా వీళ్ళు డిస్టిలరీలను స్వాధీనం చేసుకుని చేశారో, బ్రాందీ షాపులు కూడా వాళ్ళ చేతిలో పెట్టారు, ఇవన్నీ కూడా A to Z మనం డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటే లిక్కరు. అంటే అదేవిధంగా ప్రతి విషయంలోనూ కూడా ఒక సిస్టమేటిక్గా, అదేవిధంగా మా ఇరిగేషన్లో కూడా ఏదైతే మా దృష్టికి వచ్చినట్టు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా, ఇప్పుడు సపోజ్ మీకు ఉదాహరణకి ఏదైతే GNSS ఉంది, GNSS గాలేరు నగర్ నుంచి HNSSకి లింక్ అని చెప్పేసి ఒక 1600 కోట్ల రూపాయల దాకా, ఒక 900 కోట్ల రూపాయలు బిల్స్ చేసుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి ఆ చిత్తూరు పెద్ద మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన బిల్ చేసుకున్నాడు. ఇంకొక 900 కోట్ల రూపాయలకి ఆల్రెడీ బిల్స్ కూడా అప్లోడ్ చేసుకుని కూడా ఉంచుకున్నారు వాళ్ళు. తీరా చూస్తే అక్కడ ఏదైతే రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ నిర్మాణం చేశారు, 3 రిజర్వాయర్స్కి అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. 75 కోట్లు ఫైన్ వేసింది ఎన్విరాన్మెంట్ లేదని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ NGT దానికి అమౌంట్ కట్టారు. మరి ఈవేళ అందుకే దర్యాప్తులో జరుగుతూ ఉంది. ఇప్పుడు NGT 75 కోట్లు ఫైన్ వేస్తే అది ఎవరు సొమ్ము కట్టారు? గవర్నమెంట్ సొమ్ము కట్టారు. చేసిన తప్పు ఎవరిది? ఆనాటి ప్రభుత్వాన్ని. అందులో కూడా ఆనాటి మంత్రి ఎవరు? ఆయనే స్వయంగా ఆ పెద్ద మంత్రి, మీకు తెలుసు, ఆయనే అటవీ శాఖ మంత్రి. అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాల్సింది ఎవరు? ఆయనే. అంటే ఆయన శాఖ మంత్రిలో ఉండి ఆ శాఖకు సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా తీసుకోకుండా పనులు పెట్టుకున్నాడు. 2, ఆయన చేసిన తప్పిదానికి ప్రభుత్వ సొమ్ముని మనం NGTకి ఫైన్ కట్టవలసి వచ్చింది. 3వది, ఇప్పుడు అక్కడ ఎవరైతే ఆ రిజర్వాయర్లకు సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 ఇవ్వలేదు. మనం ఎక్కడైనా సరే ఏదైనా ప్రాజెక్టు కానీ ఏదైనా చేసుకునేటప్పుడు కరెక్ట్గా వాళ్ళకి R&R ప్యాకేజీ, వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి క్లియరెన్స్ చేయాలి. ఒకవేళ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడకపోతే అది మనం కోర్టుకి మనం సబ్మిట్ చేసి ఏదైతే ఆ అమౌంట్ని ఇక్కడ డిపాజిట్ చేసి పనులు చేసుకోవాలి. ఇక్కడ ₹1 నిర్వాసితులకి ఇవ్వలేదు, ₹1 ఇక్కడ డిపాజిట్ చేయలేదు. వాళ్ళ భూములు మాత్రం వీళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు కొన్ని చోట్ల అయితే చూసాం. పైపులు దింపారు 63% బిల్స్ అయిపోతాయి. ఎందుకంటే అందులో రూల్స్ ఉంటాయి. అంటే పైపులు దింపుతూ 50%, ఆ పైప్స్కి పెయింట్లు వేస్తే ఇంకో 10%, అంతే. ఇంకా ఈ పైపులు బిగించక్కర్లా, అంతా కూడా అంటే GNSSకి సంబంధించి అది టోటల్గా పైప్ లైన్ ద్వారా వాటర్ అన్నమాట. అంటే ఇట్లా ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే మెత్తగా మట్టి పని వస్తుందో ఆ పనులు చేసుకోవడం, బిల్లులు చేసుకోవడం, వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది. మనం ఏంటంటే ఏదో కక్షపూరితంగాను అట్లా అని కాకుండా మనం తప్పు చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా శిక్షించాలనే ఆలోచనతో సిస్టమేటిక్గానే మేము వెళ్తూ ఉన్నాం. ఇరిగేషన్ సంబంధించి దాదాపుగా డిస్కస్ చేసాము. సరే, ఇప్పుడు అమరావతికి వస్తే, ఎందుకంటే అత్యంత కీలకమైన అమరావతి ప్రాజెక్టు గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి సో ఏది చేయకపోవటం, 5 ఏళ్ల పాటు రాజధాని అన్నది కూడా లేకుండా పోయింది. సో ఇప్పుడు రీసెంట్గా వైసీపీ నేతలతో మాట్లాడుతున్నప్పుడు జోగి రమేష్ కానీ పేర్ని నాని కానీ వాళ్ళు అంటుంది ఏంటంటే 3 రాజధానులు కాదు, అదంతా ప్రజలు తిరస్కరించారు కాబట్టి, మాకు ఓటేయలేదు కాబట్టి ఇక నుంచి అమరావతి సింగిల్ రాజధానికే కట్టుబడి ఉన్నాం, మేము ఈ రాజధానిని కంప్లీట్ చేస్తాం ఇక్కడే అంటూ ఉన్నారు. సో దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళని ఒకసారి నమ్మచ్చు, లేకపోతే రెండోసారి నమ్మచ్చు, కానీ పదే వాళ్ళ అబద్ధాలు. ఎందుకంటే ఒక్కసారి అమరావతి మీద వాళ్ళ ట్రాక్ రికార్డు ఈవేళ మేము కదా ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. ఈవేళ ఏదో వాళ్ళు చెప్తే మేము చెప్తే నమ్మే పరిస్థితి కాదు. ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పాడు? ప్రతిపక్షాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అంటే ఏదైతే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలి, రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు లేదా ఫస్ట్ టైం? ఓకే.
2019 ఎన్నికల ముందు వాళ్ళ మంత్రులు 2019కి ముందు అంటే వాళ్ళు ఆ రాజధాని యాక్సెప్ట్ చేస్తూ అమరావతి రాజధాని అని వచ్చారు. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఏం చెప్పాడు? అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. అంటే అసెంబ్లీలో మొదటిసారి చెప్పిన దానికి మరి నెగిటివ్గా పోయాడు. సరే నువ్వు 3 ముక్కలు అన్నావు, పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక్క ఇటుక ముక్క పెట్టావా? ఒక్క ఇటుక ముక్క పెట్టలేదు. మళ్ళీ 3 ముక్కలు అని చెప్పి మళ్ళీ ముగ్గురిని మోసం చేసావు. మళ్ళీ ఏదైతే ఈ మొన్న కూడా చూసాం, ఆ ఎన్నికల ముందు కూడా ఇది రోజా గారు వీళ్ళు కూడా మాట్లాడారు. ఇది జగన్మోహన్ రెడ్డి మగవాడు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు, రాజధాని ఒక అంగుళం కూడా కదలదు ఇక్కడి నుంచి అని చెప్పి 2019 ఎన్నికల ముందు చెప్పారు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అమరావతిని సపోర్ట్ చేస్తూ, వాళ్ళకు సంబంధించిన నాయకులు కూడా, రోజులాంటి నాయకులు కూడా ఆ రోజు 19కి ముందు చెప్పారు అమరావతి కదలదని. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పారు, మడమ తిప్పారు, మరి 3 ముక్కలు అన్నారు. మళ్ళీ వేళ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్లుగా అమరావతి రాజధాని అంటే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఒకటి చెప్తారు, రేపు మళ్ళీ పవర్లోకి వస్తే మళ్ళీ మరొకటి చేస్తారు. వీళ్ళ నైజం గమనించారు. 14-19లో వీళ్ళ స్టాండ్ ఏంటి, 19-24లో వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది క్లియర్గా ప్రజలు అర్థం చేసుకున్నారు. అని చేత వాళ్ళు రాజధాని గురించి మాట్లాడిన అర్హత కూడా ఇందులో కూడా ఈరోజు కూడా రాజధాని మీద విషయం కక్కుతూ ఉన్నారే. మరి నిజంగా నువ్వు రాజధాని ఇక్కడ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు, అమరావతి రాజధాని అని మీరు అనుకున్నప్పుడు, మరి అమరావతి వేశ్యల రాజధాని, సెక్స్ వర్కర్స్ రాజధాని, ఎయిడ్స్ పేషెంట్లు అందరూ ఎవడైనా ఒక ఇంట్లో పేకాట ఆడుతూ దొరుకుతారు అంటే ఊరంతా పేకాటలు నడుపుతున్నట్టుగానా? ఇప్పుడు ప్రతి చోట నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో మనం మీడియాలో ఎన్ని చోట్ల లేదు, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం, బొంబాయిలో చూస్తూ ఉన్నాం, ప్రతి చోట తప్పు చేసేవాళ్ళు ఒక 1% 2% ప్రతి చోట ఉంటారు. అందుకని దాన్ని మొత్తం అంతటికి ఆ నగరానికో లేకపోతే ఆ రాష్ట్రానికో మనం చుట్టుముట్టేలేం కదా. అంటే వాళ్ళు విషయం ఏంటి, అమరావతి మీద విషయం, ఒక మానసికమైన ఒక ఆనందం పొందుతూ ఉన్నారు ఆ విమర్శలు చేస్తూ. అంటే ఈ రోజుకి నీ మనసు మారలేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు కూడా చూసాం, నువ్వు అధికారులు ఉన్నప్పుడు ఆ రైతుల్ని ఏ రకంగా హింసించావు, మహిళా రైతుల్ని చీర కుర్చీలు ఎట్టుకుని లాగినట్టు పరిస్థితి ఉంది. అంటే కనీసం రిగ్రెట్ కూడా ఎక్కడ అవుతున్నట్టు అనిపించట్లేదు కదా. అంటే వేశ్యల రాజధాని అన్న తర్వాత అరెస్టులు కొనసాగుతున్న తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అమరావతి రైతుల్ని సంకరతేగ అని, రాక్షసులని అనటం, ఇదంతా కూడా అమరావతి చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలు మొత్తానికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? వాళ్ళు ఏదైతే తప్పిదాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అది ప్రజల్లోకి, అంటే వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ వ్యక్తిత్వం కానీ ఏదైతే ఉందో ప్రజలు గమనించడానికి వాళ్ళు మాట్లాడే మాటలు అయితే మాత్రం ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. నేనేదండి అమరావతి చుట్టుపక్కల ఉన్న ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు క్షమిస్తారా అంటున్నా ఇలాంటి మాటల్ని, రేపు ఎన్నికల టైంకి క్షమిస్తారా? అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఈ రాజధాని మీద ఒక విషం పూచేటువంటి విధంగా, నెక్స్ట్ అంటే కొంత అశాంతిని కూడా క్రియేట్ చేయాలనేటువంటి విధంగా. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, ఇవి మహిళలు వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి విధంగా, ఇష్యూస్ని డైవర్షన్ చేసేటువంటి విధంగా ఒక ఇందులో కూడా కొంత స్ట్రాటజీగా వాళ్ళు కుట్ర. వాళ్ళకి ఎంతసేపు కూడా మంచి చేసి రాజకీయాల్లో వద్దాము, మంచి చేసి ప్రజల అభిమానాన్ని పొందుదాం అనేటువంటి ఆలోచన 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళు ఉండదు. అందుచేత ఏంటంటే వాళ్ళ ఆ స్థాయిలోనే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అందుచేత ఏదైతే ఈ మొన్న జరిగినటువంటి సంఘటన నుంచి కనీసం పాఠాలు నేర్చుకోకుండా, ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకోని విధంగా కొంతమంది నోరు జారుతారు, కొంతమంది ఆవేశంలో మాట్లాడతారు, కానీ వెంటనే తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరుకుంటారు నిండు మనసుతోటి, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతిరెడ్డి గారు కానీ కనీసం మహిళల్ని మరి ఉద్దేశించి క్షమాపణలు కూడా, మళ్ళీ మాకేం సంబంధం అంటారు. మాకేం సంబంధం అంటే మీ ఛానల్ కదా అది, సాక్షి మీ ఛానల్ కదా, అక్కడ జరిగేటువంటి డిబేటు మీకు అందించే జీతం తీసుకునే వ్యక్తి కాదా అక్కడ నడిపించేది. నేను కూడా చూశాను. ఏదైతే ఈరోజు కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే డిబేట్లో ఆయన పొరపాటు ఏముంది, అక్కడక్కడికి ఆగు అని చెప్పాడని చెప్తూ ఉన్నారు. అంటే సన్నయ్య నొక్కులు నేను కూడా చూశాను, వీడియో కూడా నేను చూశాను. ఓకే, కొమ్మనేని శ్రీనివాసరావు అంటే సీనియర్ పాత్రికేయుడు, ఓకే, ఆ పాత్రికేయుడికి మాకు గౌరవం ఉంటుంది. కానీ నేను ఆ రోజు చూస్తే డిఫరెన్స్ రెండిట్లో చూశాను. అంతకు ముందే ఒకసారి డిబేట్ జరుగుతుంటే ఎవరో కాలరు లక్ష్మీపార్వతి గురించి మాట్లాడితే, వెంటనే లక్ష్మీపార్వతి గురించి మాట్లాడితే
ఆ కాలర్ మీద విరుసుగు పడిపోయాడు ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు ఇటువంటి పిచ్చివాడు వాగొద్దు, ఆడపిల్లకి అన్యాయం జరిగితే తట్టుకునే పరిస్థితి లేదు, ఎంతకైనా వెళ్తాం అని ఇంచుమించుగా ఆ సబ్జెక్ట్ ఆయన కాలర్ కట్ చేశాడు. ప్లస్ ఈయన ఒక 5 నిమిషాలు మాట్లాడాడు మహిళా స్ట్రెంగ్తన్ మీద. మరి ఇక్కడ అంతకంటే దారుణంగా విఎస్సీల రాజధాని అని చెప్పి సెక్స్ వర్కర్లు అని చెప్పి ఇంత క్రిటిసైజం చేస్తూ ఉంటే వద్దులేంటే బాగోదులే అట్లా మాట్లాడతారు, సోషల్ మీడియాలో మీరు ట్రోల్ చేస్తారు, మిమ్మల్ని కేసులు పెట్టే అవకాశం ఉంటుందని నవ్వుతా మాట్లాడుతూ ఉన్నారు. మరి అతను కట్ చేసినట్టుగా ఇతను కూడా కట్ చేసి రేపొద్దున రోజున ఇటువంటివి మాట్లాడితే నువ్వు మా డిబేట్కి రావద్దని కృష్ణరాజుని కూడా హెచ్చరించి ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ అక్కడ డిఫరెన్స్ రెండింటికి తేడా కనిపించింది. అంటే ఆ రకంగా కొన్ని అయిపోయింది. ఓకే, సజ్జల మళ్ళీ ఆయన దీన్ని ఇంకా రెచ్చగొట్టేటువంటి విధంగా, అంటే వీళ్ళు ఏంటంటే ఈ వర్గాలు వైషమ్యాలు సృష్టించడము, ఇష్యూస్ని క్రియేట్ చేయడం, ఇట్లా వాటి మీద రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన, అంటే వాళ్ళ సంస్కృతి, అంటే ఫ్యాక్షన్ సంస్కృతి అనేది కొంత జగన్మోహన్ రెడ్డిలో కానీ వాళ్ళ డిఎన్ఏలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్థితితోటే వాళ్ళు అట్లా అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు కూడా ఇప్పుడు కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక్కటి సార్, అంటే రీసెంట్గా జగన్ గారు చాలా సభల్లో కానీ లేకపోతే జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఒక మాట అంటూ ఉన్నారు, జగన్ 2.0 రాబోతుంది, మళ్ళీ మా పాలన రాబోతుంది, మేము వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే అరెస్టులు చేస్తున్నారు ఎంతకింత మూల్యం చెల్లించుకుంటారు మీరు, ఇందు ఒక దారుణమైన కల్చర్ని మీరు అలవాటు చేస్తున్నారు కాబట్టి రేపు జగన్ 2.0లో ఇంతకంటే ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఉంటుంది ఆ పాసిబిలిటీ జగన్ 2.0కి? అంటే ఎప్పుడు కూడా ఆయన ఒక భ్రమలో, ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు 2024 ఎన్నికల ముందు కూడా వైనాట్ 175 అన్నారు. ఆ వైనాట్ కుప్పం అని అన్నటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. సరే, ఎన్నికల ముందు ఏదో కార్యకర్తలకి ధైర్యం చెప్పడానికో లేకపోతే ప్రజల్లో విశ్వాసం పెంచడానికో చెప్పాడని అనుకున్నాం. ఎలక్షన్స్ ఓటింగ్ అయిపోయింది. ఓటింగ్ అయిన తర్వాత కౌంటింగ్ మధ్య కాలంలో కూడా ఆయన ఐపాక్ టీంకి వెళ్ళి మనమే గెలవబోతున్నామని చెప్పాడు. అంటే ఆయన మానసికమైనటువంటి స్థితి, అంటే ఓటమిని కూడా అంగీకరించేటువంటి స్థితి కాదు. అందుకే ఈవేళ ప్రతిపక్ష హోదా రాకపోయినా అసెంబ్లీకి రావయ్యా అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే అతను ఒక ఇమేజ్లోనూ వీటిలోనూ ఒక ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి స్థితి. అదేవిధంగా రేపు మళ్ళీ వస్తే, ఎందుకంటే మొన్న 11 సీట్లకి, అంటే నువ్వు చెప్తూ ఉన్నావు నేను ఏదో లక్షల కోట్ల రూపాయలు వెల్ఫేర్ చేశాను, డెవలప్మెంట్ చేశాను, నువ్వు రకరకాలుగా చెప్తూ ఉన్నావు. నిజంగా నీ పాలన అంత జనరంజకంగా ఉంటే మరి నీకు 11 సీట్లు రావడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఇటువంటి ఓటమి లేదే. అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నువ్వు గౌరవించుకోవాలి. నువ్వు ప్రజాస్వామ్యంలో బద్ధంగా ఆలోచన చేసి ఆ ఓటమి నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి, పశ్చాత్తాపడాలి, చేసిన తప్పులకి పాయిచిత్తం చేసుకోవాలి. రేపొద్దున మళ్ళీ ప్రజల మనసుని ఎట్లా గెలవగలగాలని ఆలోచించాలి తప్ప నేను ఆ రోజు ఒక కన్ను పీకాను మళ్ళీ రేపు నేను వస్తే మీ 2 కోళ్ళు తీసేస్తాను అంటే ఏంటి బెదిరింపు? అంటే రాజకీయాల్లో బెదిరింపు రాజకీయాలు పాల్పడుతూ ఉన్నాడు. మీ సంగతి చూస్తా, వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పేసి నువ్వు చేయవలసింది ఏంటి? ఓకే, మేము వెల్ఫేర్ ఇప్పుడు ఇస్తూ ఉన్నాం, పెన్షన్ ఇప్పుడు 4,000 ఇస్తూ ఉన్నాం, 6,000 ఇస్తూ ఉన్నాం, 15,000 ఇస్తూ ఉన్నాం. ఎస్, నువ్వు ఏదైనా చేయగలుగుంటే చెప్పు. లేకపోతే మేము గుంతలు లేని రేటు రోడ్లు వేస్తాను. ఓకే, నేను ఆ రోజు ఇవ్వలేకపోయిన గుంతలతోటే రోడ్లు అన్నీ ఉన్నాయి, రేపు భవిష్యత్తులో అటువంటి తప్పు చేయనని చెప్పు. లేకపోతే నాకు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది, మీరు మొదటి నెల మొదటి తేదీని ఇచ్చేశారు, నేను కూడా రేపొద్దున ఇంకా ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పు. లేకపోతే అన్నా క్యాంటీన్లు మూసి తప్పు చేశాను, ఈరోజు అందరూ కడుపు నిండా అన్నం తింటున్నారు, అంచేత రేపు భవిష్యత్తులో ఇంకా మీరు పెట్టిన దానికంటే డబల్ అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పు. 5 సంవత్సరాలు ఒక డిఎస్సి పోస్ట్ చేయలేదు, మెగా డిఎస్సి అని మాట తప్పాను, జనవరి జాబ్ క్యాలెండర్ అని మాట తప్పాను, భవిష్యత్తులో అటు ఉండదు, భవిష్యత్తులో మళ్ళీ డిఎస్సి పెడతాము, క్యాలెండర్ పెడతాము, అట్లా చెప్పాలి ప్రజలకి. నువ్వు ఏదైతే మిస్ అయ్యి ప్రజలకు దూరం అయ్యావో, పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు నేను ధ్వంసం చేసి తప్పు చేశాం, అమరావతి కాదు 3 ముక్కలని నష్టం చేసి, ఇట్లా నువ్వు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రజలకి క్షమాపణలు చెప్పుకొని భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా వాళ్ళకి నమ్మకం విశ్వాసాన్ని కల్పించేటువంటి విధంగా నీ రాజకీయం ఉండాలి తప్ప బెదిరింపుల్లాగా నీ కాలు తీసేస్తాను, నీ చేయి తీసేస్తాను, నీ కన్ను పొడి చేస్తాను, రేపు నేను వస్తాయంటే ఇంకా భయపడతారు జనాలు. ఎందుకంటే మొన్న భయపడే అతనికి బుద్ధి చెప్పారు. ప్రజలకు అభిమానాన్ని పొంది ప్రజల ప్రేమను పొందేటువంటి విధంగా
నువ్వు కొనసాగాలి తప్ప బెదిరింపులతో రాజకీయాలు చేయాలనుకుంటే అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అసలు అంగీకరించరు. ఎందుకంటే ఇది ప్రశాంతతను కోరుకునేటువంటి ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు, అనేక అంశాల గురించి ప్రస్తావించారు. అదే క్రమంలో మీ ముందు చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి, అంత ఈజీ కాదు ఇది. మిగిలిన శాఖలన్నీ నిర్వహించడం చాలా తేలిక. సో మీరు ఎప్పుడు చూసినా మీరు కష్టపడే నేర్చుకుంటూ బుడమేరు విషయంలో మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఎప్పుడు చూసినా నాకు తెలిసి కాలువ గట్ల మీదను నది గట్ల మీద మట్టిలోనే ఉంటారు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా. సో మీ ముందున్న సవాళ్ళని ఎదుర్కొని మీరు అన్నట్టుగా పోలవరం కంప్లీట్ కావాలి, బనకచెర్ల కంప్లీట్ కావాలని ఆశిస్తూ ఉన్నాము. ఇది మంత్రి నిమ్మల రామానాయుడుతో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.